జేటీవీ న్యూస్ కి స్వాగతం. సంక్రాంతి పండుగ తర్వాత స్విమ్స్ లో వైద్యానికి నిరుపేదలు డబ్బు కట్టొద్దని మాజీ ఎంపీ చింతామోహన్ సూచించారు. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి నుంచి అలిపిరి పాదాల మండపం వరకు బుధవారం కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన మహాపాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా టీటీడీ 10 కోట్ల స్విమ్స్ విడుదల చేసి నిరుపేదలకు ఉచిత వైద్యం అందించాలన్నారు. గతంలో టీటీడీ చైర్మన్ బాపరాజు హయాంలో ఇదే అంశాన్ని పాలక మండలి ఆమోదించిందని ఆయన గుర్తు చేశారు. సంక్రాంతిలోగా నిరుపేదలకు ఉచిత వైద్యం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ తదితర సమస్యలను పరిష్కరించాలన్నారు. లేదంటే తానే స్విమ్స్లో టెస్ట్ వేసి కూర్చుంటారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యకుడు వేణుగోపాల్ రెడ్డి, పీసీసీ కార్యదర్శి శ్రీదేవి, కాంగ్రెస్ నేతలు ముక్కు సత్యవంతుడు, కె ప్రభాకర్, కుమార్, చిట్టిబాబు, శాంతి, భారతి, తేజవతి, చాముండి, సావిత్రమ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో ప్రసంగించారు. ఈ ఆసుపత్రి సంగీతారెడ్డి చేతిలో ఉండాల్సిన ఆసుపత్రి ఆ రోజు ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సహాయం వల్ల ఈ రోజు ఆసుపత్రి స్విమ్స్ ఆసుపత్రిగా మిగిలింది. కానీ పేదవాళ్ల దగ్గర నుంచి కూడా డబ్బు కలెక్ట్ చేస్తున్నారు. మీరు పేదల దగ్గర నుంచి మా డెడ్ బాడీస్ దగ్గర, మృతదేహాల దగ్గర కూడా డబ్బులు తీసుకుంటున్నారు. 10 రూపాయల వడ్డీకి వారి తాళ్ళు బుట్టలు కూడా కుదవబెట్టి 10 రూపాయల వడ్డీ కుదవబెట్టి తీసుకొచ్చారు. మరి దారుణం. మరి రెండో విషయం, స్విమ్స్ లో దౌర్జన్యంగా నిరుపేద గర్భవతుల ఆసుపత్రి గర్భవతి అంటే గౌరవం అందరికీ. మరి మహిళ అంటే గౌరవం, గర్భవతి అంటే ఇంకా నిరుపేద గర్భవతి అంటే ఇంకా గౌరవం సొసైటీలో. అటువంటి నిరుపేద గర్భవతులు 30,000 మందికి సహాయం చేసేదాన్ని అక్కడెక్కడో మరి విమానాశ్రయం దగ్గర ఉన్న భూమిని ఉడుపులు తీసుకొని అమ్మేసి ఆ స్థలంలో దౌర్జన్యంగా ఇది తీసుకోవడం తప్పు. దానిపైన విచారణ జరగాలి. వెంటనే గర్భవతుల ఆసుపత్రిని టీటీడీకి ఆదాయ పన్ను మినహాయింపు ఇచ్చింది. ఆదాయ పన్ను కట్టడం లేదు. ఎందుకు ఇచ్చింది అనంటే కార్మిక సంస్థల్లో ఉన్నటువంటి ప్రతి నిరుపేదకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆదాయ పన్ను మినహాయించింది. మరి నేను సాంబశివరావు చెప్తున్నా, ఇది మీకు ఈ చట్ట ఉల్లంఘన అవుతుంది. వచ్చిన డబ్బులన్నింటినీ మీరు బ్యాంకుల్లో పెట్టుకొని వడ్డీలు తీసుకుంటున్నారు. ఆ వడ్డీ డబ్బులన్నా నిరుపేదలకి స్విమ్స్ ఆసుపత్రికి నెలకు ఒక 10 కోట్ల రూపాయలు ఇస్తే వాళ్ళు హాయిగా నిరుపేదలకు వైద్యం చేస్తారు. గుంటూరులో నిరుపేదలకు వైద్యం ఉచితంగా జరుగుతూ ఉంది. విశాఖపట్నంలో నిరుపేదలకు వైద్యం జరుగుతూ ఉంది. కర్నూలులో జరుగుతూ ఉంది. ఒక్క తిరుపతిలో పుట్టడం అనేది పాపమా? తిరుపతిలో ఉన్నటువంటి నిరుపేదలకే ఈ ద్రోహం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని నేను కోరుకుంటున్నాను. భోగి పండగ లోపల మరి దీన్ని ఉచితం చేస్తే సరే, లేకపోతే మేమే వచ్చి పేదవాళ్ల దగ్గరకు వచ్చి బిల్లు కట్టాల్సిన పని లేదు అనే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మేము తీసుకొస్తాం. నిరుపేద చేత ఒక్క రూపాయి కూడా కట్టించుకొని అంటే ఇంతకుముందు మీరు టీటీడీ బోర్డులో కూడా రిజల్యూషన్ బాధరాజు ఉండగా రిజల్యూషన్ పాస్ చేశాం. మరి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఉంది. మేము ఇంప్లిమెంట్ చేయించడానికి మేము ఈరోజు చూస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్.